హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో స్క్విడ్ గేమ్ సీజన్ 3 గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం. సీజన్ 3 వచ్చి ఆల్మోస్ట్ 3 డేస్ అవుతుంది. సో, నాకు తెలిసి ఆల్రెడీ సీజన్ 3 చాలా మంది చూసేసుంటారు. ఇఫ్ ఇంకా చూడకపోతే సీజన్ 3 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి గైస్. ఈ వీడియోలో కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి. ఫస్ట్‌లీ ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే పర్ఫెక్ట్ ఎండింగ్ అనిపించింది గైస్. చాలా మందికి ఎండింగ్ అస్సలు నచ్చలేదు. అసలు వేస్ట్ సిరీస్, వరస్ట్ ఎండింగ్ అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు హ్యాపీ ఎండింగ్ ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ నాకైతే ఈ సిరీస్‌కి ఇదే పర్ఫెక్ట్ ఎండింగ్ అనిపించింది. ఎందుకంటే ప్రతి స్టోరీలో హ్యాపీ ఎండింగ్స్ అనేవి ఉండవు. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్‌లో కూడా హ్యాపీ ఎండింగ్ ఉండదు గైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మీరు 'బ్రేకింగ్ బ్యాడ్' చూసుంటే అందులో కూడా ఎండింగ్‌లో మన వాల్టర్ వైట్ చనిపోతాడు. మనం ఎంత ఆలోచించినా కూడా చావుని మించిన పర్ఫెక్ట్ ఎండింగ్ ఎక్కడా దొరకదు. 'బ్రేకింగ్ బ్యాడ్‌లో' కూడా డబ్బుల కోసమే మెత్ తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు. తన పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనే ఆలోచనతోనే స్టార్ట్ చేస్తాడు. బట్ లాస్ట్‌కి డబ్బు మీద ఆశ పోయి తన ఫ్రెండ్ అయిన జెస్సీని సేవ్ చేసి డబ్బులన్నీ తన వైఫ్‌కి, తన కొడుక్కి అందేలా అరేంజ్‌మెంట్ చేసి చనిపోతాడు. సేమ్ ఇక్కడ కూడా మన హీరో ఫస్ట్ డబ్బుల కోసమే వస్తాడు, గెలుస్తాడు. ఆ డబ్బు అనేది తనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. డబ్బుల కోసమే వచ్చి గేమ్ ఆడి బయటికి వెళ్ళాక హ్యూమన్ వాల్యూస్ అండ్ లైఫ్ గురించి తెలుసుకుంటాడు. డబ్బు కంటే లైఫ్ ఇంపార్టెంట్ అని మళ్ళీ గేమ్‌లోకొచ్చి ఈ గేమ్‌ని ఫరెవర్‌గా ఎండ్ చేయాలని అనుకుంటాడు. సో, ఫైనల్లీ గేమ్‌ని స్టాప్ చేయడం ఇంపాసిబుల్ అని తెలుసుకొని ఎండింగ్‌లో ఆ పాపని సేవ్ చేసి చనిపోతాడు. సో, ఏ సీరీస్‌లో అయినా కూడా హీరో చావు కంటే మంచి ఎండింగ్ ఎక్కడ ఉండదని నా ఒపీనియన్. అసలు ఎండింగ్ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి గైస్. అండ్ ఇఫ్ మీరు ఈ సీరీస్‌లో రైటర్ లేదా వన్ ఆఫ్ ద గేమ్‌లో మెంబర్ అయ్యుంటే ఎలాంటి ఎండింగ్ పెట్టేవాళ్ళు? నేనైతే ఎవడు ఎలాగైనా చావని ఆ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, మన 'ట్రిపుల్ 2' ఉంది కదా! అండ్ తన హస్బెండ్ 333 ఉన్నాడు కదా! లాస్ట్‌లో అతన్ని చంపి మన హీరో చనిపోతాడు కదా! ఇఫ్ నేను ఆ గేమ్‌లో ఉండుంటే, ఇఫ్ నేను 456 అయ్యుంటే లాస్ట్ గేమ్‌కి ముందు ఆ బటన్ ప్రెస్ చేసి అతన్ని చంపి నెక్స్ట్ రౌండ్‌కి ముందు ఓటింగ్‌లో నో క్లిక్ చేసి డబ్బులన్నీ తీసుకొని ఆ పాపతో వెళ్ళిపోయేవాడిని. ఇంకా ఈ సీరీస్‌లో చాలా చావులున్నాయి గైస్. లిటరల్లీ సీజన్ 3 మొత్తం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లా అనిపించింది. చనిపోయిన వాళ్ళలో నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించినవి 2 ఉన్నాయి. ఫస్ట్‌లీ ఆ ట్రాన్స్‌జెండర్ ఉంటుంది కదా! తను 222ని, ఆ పాపని అండ్ ఆ ఓల్డ్ వుమన్‌ని కాపాడి 333 గాడి చేతిలో చనిపోతుంది కదా! లిటరల్లీ తను చచ్చాక చాలా ఎమోషనల్‌గా అనిపించింది గైస్. అంటే ఆ ట్రాన్స్‌జెండర్ ఆ 333 గాడి వైఫ్‌ని కాపాడి, వాడి పాపని కాపాడి, వాడి చేతిలోనే చావడం వాస్ వెరీ హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. జనరల్‌గా కొన్ని మూవీస్ అండ్ సీరీస్‌లలో ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్‌ని బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. బట్ ఇందులో ఆ క్యారెక్టర్‌కి ఫ్రీ ఫ్లో ఇచ్చారు గైస్. తను చచ్చే ముందు కూడా ఆ పాపని చాలా మంది నుంచి కాపాడుతుంది. నాకైతే తన చావు చాలా రియలిస్టిక్‌గా అనిపించింది. చాలా హార్ట్ బ్రేకింగ్‌గా అనిపించింది. తను ఎగ్జిట్ రూమ్‌ని వెతికి వెళ్ళకుండా రిటర్న్ వచ్చి వాళ్ళని కాపాడాలనుకోని వాడి చేతిలోనే చావడం వాస్ వెరీ ఎమోషనల్ గైస్. అండ్ ఎపిసోడ్ 2 ఎండింగ్ చూసాక ఏందిరా ఇది, కొడుకుని తల్లి ఎక్కడన్నా చంపుతుందా అనిపించింది. బట్ ఎపిసోడ్ 3లో ఒక 10 మినిట్స్ మోనోలాగ్ ఉంటుంది. ఆ ఓల్డ్ వుమెన్ తన లైఫ్ గురించి అన్నీ మన 456తో షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే హ్యాంగ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. సడన్ షాక్‌తో చాలా ఎమోషనల్‌గా అనిపించింది గైస్. లిటరల్లీ కంట్లో నీళ్లు తిరిగాయి నాకైతే. అండ్ ఈ సీరీస్ సీజన్ 3తో ఎండ్ అవ్వదని మనకి అక్కడక్కడ కొన్ని హింట్స్ ఇచ్చారు. అవేంటో మాట్లాడదాం. ఫస్ట్‌లీ ఒక సీన్‌లో ఆ ఫ్రంట్ మ్యాన్ మన హీరోని పిలిచి ఒక కత్తిస్తాడు కదా! కావాలంటే నన్ను చంపేయి. నన్ను చంపినంత మాత్రాన ఈ గేమ్స్ అన్నీ ఆగవు. నా ప్లేస్‌లో ఇంకొకడు వస్తాడని చెప్తాడు. సో, నా గెస్ కరెక్ట్ అయితే ఈ సీరీస్ ఇప్పట్లో ఆగదు. ఖచ్చితంగా నెట్‌ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్స్‌కి ప్రీక్వెలో లేదా సీక్వెలో ఏదో ఒకటి డెఫినెట్‌లీ వస్తుంది. అంటే ఇప్పట్లో రాదు, బట్ డెఫినెట్‌లీ వస్తుంది. అండ్ ఇంకొకటి క్లైమాక్స్‌లో ఆ ఫ్రంట్ మ్యాన్ క్రెడిట్ కార్డ్ ఒకటి ఆ చిన్న పాపకిచ్చి, ఇంకొకటి అమెరికాలో ఉండే మన 456 కూతురికిచ్చి రిటర్న్ వెళ్తున్నప్పుడు అక్కడ రోడ్డు మీద ఆ పేపర్స్ గేమ్ ఆడుతున్నట్టు చూపించారు. సో, ఇక్కడ వాళ్ళు డైరెక్ట్‌గా హింట్ ఇస్తున్నారు. నెక్స్ట్ స్క్విడ్ గేమ్ సీరీస్ అమెరికాలో జరగబోతుందని. అమెరికన్ స్క్విడ్ గేమ్ అనేది మెయిన్ స్క్విడ్ గేమ్ సీరీస్‌కి రీమేక్ కాదు. ఇదొక న్యూ సీరీస్ గైస్. సో, ఇఫ్ స్క్విడ్ గేమ్ సీరీస్‌లో వన్ ఆఫ్ ద వెర్షన్ ఇండియాలో జరిగితే ఎవరు మెయిన్ క్యారెక్టర్, ఎవరు ఫ్రంట్ మ్యాన్‌గా చూడాలనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.